హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయ్ దేవరకొండ డై హార్డ్ ఫాలోవర్ అనమాట. ఫ్యాన్ కి ఫాలోవర్ కి తేడా వేరే ఉంటది. సో తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఈ టీజర్ ఏదైతే ఉందో, కింగ్డమ్ టీజర్ అయితే నాకు మామూలుగా లేదు, గూస్ బంప్స్ తెప్పించింది అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ వాయిస్, తన బేస్ వాయిస్, తన పిచ్ వాయిస్ ఏదైతే ఉందో నాకు ఈ రోజు పూనగా లోడింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. స్టోరీ తగ్గట్టు అన్న బీజిఎం కానీ, సో అన్న విజువల్స్ కానీ, విజయ్ దేవరకొండ విజువల్స్ కానీ, సామి ఇది కదా సామి నీ స్టోరీ అని సెలెక్షన్ అని నాకు అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక రాజు తన సామ్రాజ్యం కోసం తను పోరాడతారనమాట. సో అప్పుడు తను మరణిస్తారేమో, మళ్ళీ తను పునర్జన్మ ఎత్తి ఒక పోలీసు అవతారంలో వస్తారు. సో అప్పుడు తను ఎందుకు జైల్లో వెళ్లారనేది ఈ స్టోరీ అని చెప్పుకోవచ్చు. సో స్టోరీ అయితే నాకు అంతా ఇక్కడ రివీల్ కాకుండా ఏదైతే బీజిఎం కానీ ఏదైతే ఉందో దానికైతే గూస్ బంప్స్ తెప్పించిందని చెప్పుకోవచ్చు అనమాట. సో మేక్ ఓవర్ ఏదైతే ఉందో, అంటే కొందరు హీరోలు రొటీన్ అదే గెటప్ తో వస్తారనమాట. కానీ ఇక్కడ విజయ్ దేవరకొండ గారు తన లుక్ వైజ్ గా చాలా ఇక్కడ చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఏదైతే ఉందో ఆ బీజిఎం కానీ, సో రణబీర్ కపూర్ వాయిస్ హిందీలో కానీ, తమిళ్ వాయిస్ లో సూర్య కానీ, సో ఒక్కొక్క వాయిస్ లో ఒక్కొక్క విధంగా తను ఏ టీజర్ చూసినా ఒక హై పిచ్ అయితే అలానే ఉంది. సో ఒక ఫ్లాప్ లో ఉన్న హీరో గత 2 సినిమాలు, ఒకటి హిట్ అయితే ఒకటి యావరేజ్ అని నడిచింది అని చెప్పుకోవచ్చు. సో 2018 నుంచి కరెక్ట్ హిట్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. తనకు తగ్గట్టు హిట్ లేదు, హిట్ అయితే ఉంది కానీ తన బేస్, తన రేంజ్ తగ్గట్టు అయితే హిట్ లేదని చెప్పుకోవచ్చు. ప్రతి దానికి పెంట చేసేస్తున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఏం తీసినా నాకు నచ్చలేదు ఇది అది అని చెప్పేస్తున్నారు. ఇది ఒక అందరికి నచ్చే, అందరూ మెచ్చే సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కానీ వర్కౌట్ అయిందా, కలెక్షన్స్ అదే విధంగా ఉంటది. తన స్టార్డమ్ ఏదైతే ఉందో అమాంతం పెరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. తను చూడని స్టార్డమే అంటూ లేదు. సో ఓవర్ నైట్ స్టార్ అయ్యారని చెప్తా ఉంటారనమాట. తను పడిన కష్టానికి తను అప్పుడు అయ్యారు. సో ఇప్పుడు దాకా ఆ స్టార్డమ్ అంతే ఉంది. తనకు స్టార్ కానీ తన వచ్చిన ఫ్యాన్స్ కానీ ఎటు వెళ్లలేదని చెప్పుకోవచ్చు అనమాట. సో అదే విధంగా తను ఉన్నారు. సో ఈ బీజిఎం ఏదైతే ఈ టీజర్, ఈ బీజిఎం కానీ, అన్న వాయిస్ కానీ, ఎన్టీఆర్ అన్న వాయిస్ కానీ, సో రణబీర్ కపూర్ వాయిస్ కానీ, సూర్య అన్న వాయిస్ కానీ నాకు చాలా అంటే చాలా నచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట. టీజర్ ఎలా ఉందో మీకు కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ నేను. మీరు కూడా సాటిస్ఫై అయ్యారా లేదా అని కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజు రాథోడ్ అఫీషియల్ ఛానల్.